గుండ్లపల్లి గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. రవాణా కోసం ఇబ్బంది పడుతున్నటువంటి గన్నేరువరం మండలం 3 బస్సులను ఈరోజు ప్రారంభించి, ఒకటి హైదరాబాద్కు, ఒకటి కరీంనగర్ నుండి వయా గుండ్లపల్లి, హన్మాజ్పల్లి, గన్నేరువరం, ఇల్లంతకుంటకు ఒక బస్సును, ఇంకొక బస్సును డైరెక్ట్ హైదరాబాద్కి ప్రారంభించడం జరిగింది. దానికి పొన్నం ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా 30 లక్షలతో వీధి దీపాల ఏర్పాటు చేసుకున్నాం. దానికి కూడా భూమి పూజ చేస్తాం. నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీకి బిల్డింగ్ లేకుండే, ఇది ఏర్పడి కూడా 1 ఇయర్ కాలేదు, ఎన్నికలైనవి. 1 ఇయర్ లోపల గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం చేసి ఈరోజు ప్రారంభించి అన్ని హంగులతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గ్రామంలో సీసీ రోడ్డు, అదేవిధంగా బోరు బావి ప్రారంభించినాం. మరి సత్తు మల్లేశం గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఒక లైబ్రరీని, ఒక గ్రంథాలయాన్ని ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మండలంలో నూతనంగా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ, అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఈ మండలాన్ని తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా ఆసుపత్రి లేనటువంటి మండలం ఇది, ఒక పెద్ద స్కూల్ లేనటువంటి మండలం. అందునుంచి ఇక్కడ తెలంగాణ పబ్లిక్ స్కూల్ని కూడా తీసుకురావడం జరిగింది. నూతనంగా ఏర్పడినటువంటి మండలం లోపల అన్ని హంగులు, అన్ని సకల సౌకర్యాలు ఉండాలన్న లక్ష్యంతో నూతన భవనాలను కూడా ప్రారంభించుకుంటాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మండలాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ రోడ్ ఏదైతే గుండ్లపల్లి నుండి పుత్తూరుకు మేమే ఆ రోజు ధర్నా చేసి సాధించినాం. నిధుల లేమి వల్ల కాంట్రాక్టర్ కమాలుద్దరికి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లు డ్యూ ఉండడంతో ఆ 100 కోట్లు మమ్మల్ని ఇవ్వమని ఇబ్బంది పెడుతున్నా ఈ రోడ్డుకు సంబంధించి మేము ఇస్తాం, మాకు అంత లేదు, ఇప్పుడు ఖజానా ఖాళీ అయిందని ఆయనకు చెప్పడం జరిగింది. 2-3 రోజుల్లో ఆయనకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి దాన్ని ప్రారంభిస్తామని కూడా ఈ గన్నేరువరం మండల ప్రజలకు తెలియజేస్తూ ఉంది. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, చెల్లె ఉమారాణిని కూడా అభినందిస్తూ ధన్యవాదాలు.